హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపారుపల్లి. ముందుగా ఈరోజు అక్టోబర్ 2 సందర్భంగా మహాత్మా గాంధీ అలాగే మన మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం చతురస్రాకార బాటలు అలాగే దీర్ఘ చతురస్రాకార బాటల వైశాల్యాలు ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకుందాం. చివరి దాకా చూడండి. ఈ మెన్సురేషన్లో మనం ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ పార్ట్స్ ఏరియాస్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక లోపల చతురస్రం ఉంది, బయట ఇంకొక చతురస్రం ఉంది. ఈ చుట్టూ ఉన్నది బాట అనమాట. అట్లనే దీర్ఘ చతురస్రానికి కూడా ఈ రెండు రకాల బాటల గురించి ఈ రోజు సమస్యలు చూద్దాము. అట్లనే వృత్తాకార బాట వృత్తం వచ్చినప్పుడు చెప్పుకుందాం. కంకణాకార బాట గురించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పెయింటింగ్ ఈజ్ పెయింటెడ్ ఆన్ ఏ కార్డ్బోర్డ్ ఆఫ్ 24 cm into 19 cm such that there is a margin of 1.5 cm along each of its sides. Find the total area of the margin. ముందు లెక్క అర్థం చేసుకున్నట్లయితే ఏ పెయింటింగ్ ఈజ్ పెయింటెడ్ అనే కార్డ్ బోర్డ్ ఆఫ్ 24 into 19 cm అంటే ఒక కార్డ్ బోర్డు మీద ఒక పెయింటింగ్ వేశారు. దాన్ని కార్డ్ బోర్డు కొలతలు ఇచ్చారు. 24 cm పొడవు, 19 cm వెడల్పు ఉందన్నమాట. ఎలా వేశారు? సచ్ దట్ దెర్ ఈస్ ఎ మార్జిన్ ఆఫ్ 1.5 cm అలాంగ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. ఆ చుట్టూ 1.5 cm మార్జిన్ ఉందంట ప్రతి సైడ్ కి చుట్టూతా. ఇప్పుడు ఫైండ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద మార్జిన్ ఏరియాను అనుకోమంటున్నాడు. ఇలాంటి లెక్కలు ఏదొచ్చినా ముందు మనం ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోవడం అనేది మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ముందు కార్డ్ బోర్డ్ గీసుకుందాం. ఇది కార్డ్ బోర్డు, దాని కొలతలు 24 cm, ఇది 19 cm అంటే రెక్టాంగులర్గా ఉంది ఇది. తర్వాత మార్జిన్ 1.5 cm ఉంది. ఈ అంటే పెయింటింగ్ లోపల ఉంది. ఇది కార్డ్ బోర్డు, పెయింటింగ్ 1.5 cm మార్జిన్ తో లోపల ఉందన్నమాట. పెయింటింగ్ అంటే ఇది పెయింటింగ్. ఈ మార్జిన్ 1.5 cm. ఇప్పుడు టోటల్ ఏరియా ఆఫ్ ద మార్జిన్ ఎంత కనుక్కోమంటున్నాడు. అంటే ఈ మార్జిన్ ఇది మొత్తం ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలంటే మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఇది రెక్టాంగులర్ గా ఉంది. నేను బొమ్మ కొంచెం పొడవు గీయాల్సింది. ఇది కార్డ్ బోర్డు, ఇది పెయింటింగ్ అనుకోండి. ఇది 19 cm. ఈ లోపల ఎలా వస్తుంది అంటే మనకి బయట చూసినట్టయితే ఈ రెండు ఆకారాలు కూడా రెక్టాంగిల్స్ గా ఉన్నాయి. ఇది అవుటర్ రెక్టాంగిల్, ఇది ఇన్నర్ రెక్టాంగిల్. ఇప్పుడు మనకి మధ్యలోకి రావాలంటే ఏం చేయాలి? ఈ అవుటర్ రెక్టాంగిల్ మొత్తం ఎంత ఉందో అంటే దీని ఏరియా కనుక్కొని దానిలోంచి ఈ లోపల చిన్న రెక్టాంగిల్ ఏరియాని తీసేసినట్లయితే మిగిలింది ఇదే వస్తుంది కదా. అంటే బాట వైశాల్యాలకైనా ఇట్లాంటి వాటికి దేనికైనా సూత్రం ఏంటంటే అవుటర్, అది ఫిగర్ ఏదైనా కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు. అవుటర్ ఫిగర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఫిగర్ ఏరియా. ఇప్పుడు మన కార్డ్ బోర్డు ఏరియా కనుక్కోవటానికి మనకి తెలుసు. కార్డ్ బోర్డ్ ఏరియా ఈక్వల్ టు, కార్డ్ బోర్డు రెక్టాంగులర్ గా దీర్ఘ చతురస్రాకారంగా ఉంది కాబట్టి దాని ఏరియా సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు, L ఇంటూ B అని చెప్తాం కదా. దట్ ఈక్వల్ టు 24 into 19. ఇది మల్టిప్లికేషన్ చేసినట్టయితే 9 4 36, ఇట్లా క్రాస్ చేస్తే 2 9 18, 1 4 4 22, ఈ 3 25, 2 1 2 ఈ 2 4 456 స్క్వేర్ సెంటీమీటర్స్. వైశాల్యం కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ లో రాసుకుంటున్నాం. ఇప్పుడు ఈ లోపలి ఇది రావాలంటే పెయింటింగ్, ఇది ఏరియా ఆఫ్ ది పెయింటింగ్ రావాలంటే ఈ L ఇంటూ ఈ B వేసుకోవాలి. మరి ఈ L ఎంత ఉంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ బయట కార్డ్ బోర్డు 24 cm ఉంది. ఈ లోపలిది అటు ఇటు మార్జిన్ 1.5 cm తక్కువ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడికి ఇలా కట్ చేసాం అనుకోండి, ఇంత ఉంది. అది ఎంత కట్ అవుతుంది? ఇక్కడ 24లోంచి ఇది 1.5 అలాగే ఇది 1.5 కాబట్టి ఇది ఎంత అవుతుంది? లెంగ్త్ ఆఫ్ ద పెయింట్, లెంగ్త్ ఆఫ్ ద పెయింటింగ్ 24లోంచి 24 మైనస్ ఇటు 1.5 ఇటు 1.5 అంటే 2 into 1.5 తీసేస్తాం. దట్ ఈక్వల్ టు 24 మైనస్ 2 1.5 3 అంటే ఇది 21 cm అవుతుంది అనమాట. ఈ లోపల ఇది 21 cm. అట్లాగే బ్రెడ్త్ ఆఫ్ ద పెయింటింగ్ ఈ మొత్తం ఎంత ఉంది? 19 ఉంది. 19 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఇంతవరకే ఉంది కాబట్టి
ఇంతవరకు ఇట్లా కట్ చేసినట్లయితే ఇది 19 అవుతుంది. ఇది ఎంత తక్కువ ఉంది? ఇటు 1.5 ఇటు 1.5 తక్కువ ఉంది కాబట్టి 19 లోంచి ఇందాకట్లాగే 2 1.5 తీసేస్తాం అనమాట. ఈక్వల్ టు 19 మైనస్ 3 16 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది 16, ఇది 21, ఇది 16. ఇప్పుడు ఏరియా కనుక్కోవచ్చు మనం. ఏరియా ఆఫ్ ద పెయింటింగ్ ఈక్వల్ టు 21 into 16 equal to 16 ones are 16, 16 twos are 32, 1 33, 336 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇది లోపలిది. ఇందాక మనకి ఇది కార్డ్బోర్డ్ ఏరియా వచ్చింది, అంటే అవుటర్ రెక్టాంగిల్ ఏరియా వచ్చింది 456. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద పెయింటింగ్ అంటే ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం ఏరియాలోంచి ఈ ఏరియాని తీసేస్తాం. ఆ మిగిలేదేంటి? Therefore, margin, area of the margin equal to 456 minus 336 equal to, ఇక్కడ 6 లోంచి 6 తీసివేస్తే 0, 5 లోంచి 3 తీసివేస్తే 2, 4 లోంచి 3 తీసివేస్తే 1, 120 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఇదే మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ ద మార్జిన్. క్యాచ్ చేస్తారు కదా? ఏం లేదు, ఇదంతా ఈ లెక్క అంతా రాసుకొని ఇలా చేయాలి అని కాదు. దీన్ని సింపుల్ గా ఎట్లా చేయొచ్చు ఒకసారి చూద్దాం. బిట్గా మనం చేయాలి, తక్కువ టైంలో చేయాలంటే ఏం చేస్తాం? ముందు ఈ బయట దాని కొలతలు తెలుసు కాబట్టి 24 into 19 చేస్తారు మీరు. 456 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఈ లోపల కొలతలు రావాలంటే ఏం చేస్తారు? ఈ 24 నుంచి ఇటు 1.5 1.5 3 తీసేస్తారు. 3 తీసివేస్తే ఏమవుతుంది? 21 ఇంటూ, అట్లనే ఇది 19 అయితే ఇటు 1.5 పోతే 3 పోతుంది, 16 చేస్తారు, 336 మైనస్ చేస్తారు, చేస్తే 0 2 1 అంతే. ఇదే ఏరియా ఆఫ్ ద మార్జిన్ అవుతుంది అనమాట. ఇట్లా సింపుల్ గా మీరు చేసుకోండి. ఇది ఇందాక చెప్పింది అర్థం కావట్లేదు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్క్వేర్ లాన్ ఈజ్ సరౌండెడ్ బై ఎ పాత్ 2 meter wide. If the area of the path is 240 meters square, find the area of the lawn. క్వశ్చన్ అర్థం చేసుకున్నట్లయితే స్క్వేర్ లాన్ ఉంది అంటే ఒక పచ్చిక బయలు స్క్వేర్ ఆకారంలో, సరౌండెడ్ బై ఏ పాత్, చుట్టూ ఒక పాత్ దారి ఉంది. ఎంత? 2 meter వైడ్, చుట్టూ 2 మీటర్ల వెడల్పుతో ఒక బాట్ ఉంది. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ ఈస్ 240 meters square. ఇక్కడ ఏరియా, పాత్ ఏరియా మనకి ఇచ్చేస్తాడు. ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద లాన్. లాన్ ఏరియా అని అడుగుతున్నాడు. ఏది అడిగినా మనం చాలా ఈజీ, ఈ లెక్కలంత ఈజీ ఏవి ఉండవు. స్క్వేర్ లాన్ తీసుకుందాం ముందు మనం. ఇది స్క్వేర్ లాన్. ఒక పాత్ ఉంది, 2 meter వైడ్ పాత్ ఇక్కడ ఉంది. ఇది 2 meter. ఇప్పుడు ఏరియా, లాన్ ఏరియా కనుక్కోమంటున్నాడు. ఇది లాన్, దీని ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే మనకి ఈ సైడ్ తెలియాలి కదా. ఇది స్క్వేర్ కాబట్టి సైడ్ అంటే ఇది తెలిసినట్లయితే మనం ఇది స్మాల్ ఏ అనుకుంటే ఏ స్క్వేర్ వేస్తాం. ఇది అసలు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం మనం? దీన్ని ఏ అనుకుందాం. ఇది కూడా ఏ అవుతుంది. స్క్వేర్ భుజం ఎటు చూసినా. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా కిందకి ఇంతవరకు ఆలోచించినట్లయితే ఇది కూడా ఏ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ అవుతుంది. ఇటు 2 meters ఎక్కువ ఉంది, ఇటు ఒక 2 meters ఎక్కువ ఉంది. అంటే ఏ కన్నా 4 meters ఎక్కువ ఉంది. అంటే a+4. ఇది ఏ అయితే ఇది a+4 అవుతుంది. అది రాసుకుందాం. ముందు ఏమన్నా అడిగింది ఏంటి? ఏరియా ఆఫ్ ద లాన్. లాన్ ఏరియా రావాలంటే ముందు మనకి ఇది ఇచ్చిందేమో, ఏమి ఇచ్చాడు? పాత్ ఏరియా ఇచ్చాడు కాబట్టి పాత్ ఏరియా కనుక్కోవాలంటే అవుటర్ స్క్వేర్ ఏరియా మైనస్ ఇన్నర్ స్క్వేర్ ఏరియా చేస్తాం. కాబట్టి ముందు అవుటర్ స్క్వేర్ సైడ్ ఎంత ఉందో కనుక్కుంటాం. ఎంత ఉంటుంది? ఇన్నర్ స్క్వేర్ లాంది ఏ అనుకున్నాం కాబట్టి ఏ కన్నా ఎంత ఎక్కువ ఉంది? ఇటు 2 ఇటు 2, a+4 ఇన్ని మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అవుటర్ స్క్వేర్ ఏరియా కనుక్కోవచ్చు మనం. ఏరియా ఆఫ్ ది outer square ఈక్వల్ టు ఇది a+4, ఇది కూడా a+4. భుజము ఇంటూ భుజం a ఇంటూ a, s ఇంటూ s ఎట్లా అన్నా కానీ ఏమవుతుంది? ఇప్పుడు ఇది a+4 ఇంటూ a+4, a+4 ఇంటూ a+4 ఏమని రాయొచ్చు మనం? a+4 హోల్ స్క్వేర్.
ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయినట్టుగా ఒక ద్విపది ఇంటూ అదే ద్విపది వేస్తే ఆ ద్విపది స్క్వేర్కి సమానం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ఇన్నర్ స్క్వేర్, ఈ లోపల స్క్వేర్ ఏరియా ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని ఏరియా తెలుసు మనకి, ఈ లోపల స్క్వేర్ ఏరియా తెలుసు. ఈ బయట స్క్వేర్ ఏరియాలోంచి లోపల స్క్వేర్ ఏరియా తీసేస్తే మనకి ఈ చుట్టూ ఉన్న పాత్ ఏరియా వస్తుంది అనమాట. దేర్ఫోర్ పాత్ ఏరియా ఈక్వల్ టు outer square area ఎంత ఉంది, a plus 4 whole square మైనస్ ఇన్నర్ స్క్వేర్ ఏరియా ఎంత ఉంది, a square. ఇది ఇక్కడ ఇది చూసినట్లయితే మీకు a plus b whole square రూపంలో ఉంది. మీకు ఆల్రెడీ a plus b whole square తెలిసి ఉంటుంది కదా, a square plus 2ab plus b square. అంటే దీన్ని మనం విడిగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మొదటి పదం ఇది, రెండవ పదం ఇది అనుకున్నట్టయితే మొదటి పదము ప్లస్ రెండవ పదము హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మొదటి పదము హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మొదటి పదము ఇంటూ రెండవ పదం, 2 ఇంటూ ఏ ఇంటూ బి, తర్వాత ప్లస్ రెండవ పదము హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా దాన్ని మనం అట్లా విస్తరించినట్లయితే ఏమొస్తుంది, మొదటి పదము హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేరే, ఎక్కువ ఉంటే మనం హోల్ స్క్వేర్ వేసుకుంటాం. ప్లస్ 2ab అంటే ఏమనుకున్నాం, 2 ఇంటూ మొదటి పదం ఇంటూ రెండవ పదం, 2 ఇంటూ ఏ ఇంటూ 4, 4 2 8 ఏ వస్తుంది ఇక్కడ. ప్లస్ బి స్క్వేర్ అంటే రెండో పదము హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఏ స్క్వేర్. ఇది పాత్ ఏరియా అనమాట, ఇన్ని మీటర్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్లస్ ఏ స్క్వేర్, ఇది మైనస్ ఏ స్క్వేర్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగిలింది, 8a ప్లస్ 16 అనేది ఏరియా, పాత్ ఏరియా. కానీ పాత్ ఏరియా మనకి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద పాత్ ఈస్ 240 మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి దీన్ని 240కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ మనకు అన్నోన్ ఫ్యాక్టర్ అంటే తెలియదు ఒకటే ఉంది, ఏ ఒకటే ఉంది కాబట్టి తరలింపు ద్వారా దాన్ని ఈజీగా మనం కనుక్కోవచ్చు అనమాట. 8a ఇక్కడే ఉంచేస్తాం ఈక్వల్ టు 240, ఈ ప్లస్ 16 అటు ట్రాన్స్పోజ్ తరలింపు చేసినట్టయితే మైనస్ 16 అవుతుంది. 240లోంచి 16 తీసేస్తే 224. 8a ఈక్వల్ టు 224, ఏ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏని కూడా తరలింపు చేస్తాం 224/8. ఇందులో 8 ఎన్నిసార్లు పోతుంది, ముందు 2 సార్లు పోతుంది, 2 8s are 16, ఇక్కడ 16 పోతే ఇక్కడ 6 ఉంటుంది, 64, మళ్ళీ 8 8s are 64. ఏ ఈక్వల్ టు వచ్చింది, ఏం దేని అనుకున్నాం మనం, సైడ్ ఆఫ్ ది లాన్. ఈక్వల్ టు 28 మీటర్స్ వచ్చింది. మనం అడిగింది ఏంటి మరి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద లాన్. ఇప్పుడు ఏ వచ్చేసింది మనకి, ఇక్కడ ఎంత వచ్చింది, ఇది 28 వచ్చింది మీటర్స్. ఏరియా అంటే ఏం చేస్తాం, ఈజీగా భుజము స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ద లాన్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజం, భుజం ఎంత వచ్చింది మనకి, సైడ్ 28 ఇంటూ 28 స్క్వేర్ అనమాట. 28 స్క్వేర్ చేయటం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈజీ వే ఏంటది, దాని ప్రకారం చేయొచ్చు, ఎట్లయినా మీరు చేయొచ్చు. ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట మనకి. 28 స్క్వేర్ చేసినట్లయితే ఇన్ని స్క్వేర్ మీటర్స్, ఇది లాన్ ఏరియా. అయితే ఇది లెక్కగా చేసినప్పుడు మరి ఇదంతా చేయాలా, అవసరం లేదు కదా. ఈజీగా ఎట్లా కనుక్కోవచ్చు, లోపలిది ఏ అనుకున్నారు, ఇది ఏ అవుతుంది, ఇది ఏ కన్నా ఇటు 2 ఎక్కువ ఉంది కాబట్టి a+4 అవుతుంది. అంటే అవుటర్ ఏరియా అదేమవుతుందంటే a+4 హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ లోపలిది a స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు, ఇదే కదా మనకి ఇది బయట చతురస్ర వైశాల్యం మైనస్ ఏ స్క్వేర్ అనేది లోపల చతురస్ర వైశాల్యం. ఈ రెండు చేస్తే వచ్చేది ఏంటి, ఈ చుట్టూ ఉన్న ఈ బాట వైశాల్యం వస్తుంది. ఆ బాట వైశాల్యం ఆల్రెడీ మనకి 240 అని ఇచ్చాడు. దీన్ని మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. సింపుల్ గా ఏ వస్తుంది, ఏ వచ్చిన తర్వాత ఏ స్క్వేర్ వేసుకుంటే లాన్ ఏరియా వస్తుంది అనమాట. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏ పాత్ 5 meter wide runs along inside a rectangular field. The length of the rectangular field is 3 times the breadth of the field. If the area of the path is 550 meter square, then find the length and breadth of the field. లెక్కను మనం అర్థం చేసుకున్నట్లయితే a path 5 meter wide, ఒక 5 మీటర్ల వెడల్పున ఒక బాట ఉంది. రన్స్ along inside a rectangular field, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ లోపల వైపు ఉంది బాట. ఇక్కడ బాట బయట ఉందా లోపల ఉందా అనేది మనం గమనించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సైడ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్, the length of the rectangular field is 3 times the breadth of the field. మనకి ఇక్కడ డైరెక్ట్ కొలతలు ఇవ్వలేదు ఫీల్డ్ ది, ఏమి ఇచ్చాడు, లెంగ్త్ అనేది 3 times the breadth, అంటే బ్రెడ్త్ కన్నా 3 times ఎక్కువ ఉందట. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ ఈస్ 550 meter square, పాత్ ఏరియానే ఇచ్చాడు, మళ్ళీ ఇచ్చేమన్నాడు
ఫైండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. ముందు మనం ఈ ఫీల్డ్ని తీసుకున్నాం, రెక్టాంగులర్ ఫీల్డ్ కాబట్టి తీసుకున్నాము. నెక్స్ట్ ఇన్సైడ్ ఉంది పాత్, దారి. ఇది కూడా తీసుకున్నాం. ఇది 5 మీటర్ వైడ్ ఉంది, ఇది 5 మీటర్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనకి? లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ఇది ఫీల్డ్ అనుకున్నాం. ఈ ఎల్ ఎంత అడుగుతున్నాడు, ఈ బి ఎంత అని అడుగుతున్నాడు. కానీ ఒక హింట్ ఏమి ఇచ్చాడు మనకి? ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 3 times ద బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ లెంగ్త్ ఎంత ఉందంట, ఈ బ్రెడ్త్ కి 3 times ఉందంట. అప్పుడు మనం ఏమనుకుంటాం, దీన్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఇది 3x అవుతుంది అనమాట. లెట్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈక్వల్ టు x మీటర్స్. అప్పుడు ఏమవుతుంది, లెంగ్త్ 3 times ఉంది కాబట్టి ఇది 3x మీటర్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈ అవుటర్ రెక్టాంగిల్ ఏరియా కనుక్కోవచ్చు, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. మరి ఇన్నర్ దాని విషయం ఏంటి? ఇన్నర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉంటుంది అంటే, ఇది 3x మీటర్స్ ఉంటే ఎంత తక్కువ ఉంది దీనికన్నా? ఇటు 5 మీటర్స్, ఇటు 5 మీటర్స్ తక్కువ ఉంది. అంటే 3x కన్నా 5 మీటర్స్ 5 మీటర్స్ 10 మీటర్స్ తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇది 3x మైనస్ 10 మీటర్స్ అవుతుంది. ఈ లెంగ్త్, ఇన్నర్ రెక్టాంగిల్ లెంగ్త్ 3x మైనస్ 10. మరి ఇది ఎంత అవుతుంది? ఈ మొత్తం x అనుకున్నాం. ఈ x కన్నా ఇటు ఎంత తక్కువ ఉంది? ఇక్కడ 5 తక్కువ ఉంది, ఇటు కూడా 5 తక్కువ ఉంది. అంటే ఇది x కన్నా 10 తక్కువ ఉంది కాబట్టి ఇది x మైనస్ 10 అవుతుంది. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద ఇన్నర్ రెక్టాంగిల్ ఈక్వల్ టు, ఎలా వచ్చింది ఇది? అవుటర్ లెంగ్త్ 3x ఉంది, మైనస్ 2 వైపులా 2 5లు తక్కువ ఉంది. అంటే ఏమవుతుంది, 3x మైనస్ 10 ఇన్ని మీటర్లు ఇది. అట్లాగే బ్రెడ్త్ ఆఫ్ ద ఇన్నర్ రెక్టాంగిల్ ఈక్వల్ టు, ఈ అవుటర్ రెక్టాంగిల్ వెడల్పు x ఉంది, x కన్నా ఇటు 2 5లు తక్కువ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, x మైనస్ 10 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం రెండింటి ఏరియాలు కనుక్కోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఏం చేస్తాం, ముందు ఫస్ట్ ఏరియా ఆఫ్ ద outer rectangle అని రాస్తున్న ఆరియా అని ఈక్వల్ టు ఇది 3x ఇంటూ ఇది x ఈక్వల్ టు 3x స్క్వేర్ మీటర్ స్క్వేర్ అంటే చదరపు మీటర్లు ఇంత ఉంది. తర్వాత రెండోది ఏంటి, ఏరియా ఆఫ్ ద ఇన్నర్ రెక్టాంగిల్. ఇది లెంగ్త్ ఏమో 3x మైనస్ 10 ఉంది ఇంటూ ఇది x మైనస్ 10 ఎన్ని మీటర్ స్క్వేర్. ఇక్కడ మనకి ఒక ద్విపది వచ్చింది, అంటే 2 పదాలు ఉన్న సమాసం వచ్చింది. ఇక్కడ ఒక ద్విపది ఉంది. వీటిని హెచ్చు వేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది, a+b ఇంటూ c+d. ఇలాంటి హెచ్వేత వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే, ముందు ఏతో ఈ మొత్తం బ్రాకెట్లో 2 పదాలని హెచ్ వేస్తాము, అలాగే మళ్ళీ బీతో కూడా ఈ 2 పదాలని హెచ్ వేస్తాం. ముందు ఏం చేస్తాం అంటే, ఫస్ట్ స్టెప్లో ఏని సితో హెచ్ వేస్తాం, ఏసీ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్లస్లే వస్తాయి. ప్లస్ తర్వాత ఏతో డీని హెచ్ వేస్తాం, ఏడి ప్లస్ ఏతో హెచ్ వేయటం అయిపోయింది 2 పదాలని. నెక్స్ట్ బీతో మొదటి పదాన్ని హెచ్ వేస్తే బీసీ ప్లస్ బీతో రెండో పదాన్ని హెచ్ వేస్తే బీడి. ఇలా హెచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ముందు మనం 3xతో xని హెచ్ వేస్తే 3x ఇంటూ x 3x స్క్వేర్. ఇప్పుడు 3xతో మైనస్ 10 హెచ్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. 3x ఇంటూ 10 అంటే 3 10 30x 30x అయిపోయింది. 3xతో మల్టిప్లై చేయటం అయిపోయింది. ఇప్పుడు దేంతో చేయాలంటే మైనస్ 10తో చేయాలి. ఈ 10 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10తో xని హెచ్ వేస్తే మైనస్ 10 ఇంటూ x మైనస్ 10x. ఇప్పుడు మైనస్ 10తో మైనస్ 10ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. 10 ఇంటూ 10 100. ఇక్కడ సిమిలర్ టర్మ్స్ 2 వచ్చినాయి మనకి, ఎక్స్లు. ఎక్స్ స్క్వేర్ ఇది పదం, ఇది ఎక్స్ పదం, ఇది ఎక్స్ పదం. వీటిని సజాతి పదాలు అంటారు. సిమిలర్ టర్మ్స్ ని మనం సింప్లిఫై చేయొచ్చు. కోట్టం తీసివేత గుర్తులను బట్టి సింప్లిఫై చేస్తాం. 3x స్క్వేర్ 30x ముందు మైనస్ ఉంది, 10x ముందు మైనస్ ఉంది, అంటే మైనస్ 30x మైనస్ 10x మొత్తం
మైనస్ 40x అవుతుంది ప్లస్ 100. ఏంటిది? ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? ఈ 550 అనేది ఏంటి? 550 మీటర్ స్క్వేర్ అనేది ఏంటి? ఏరియా ఆఫ్ ద పాత్. మనం పాత్ ఏరియా అనుకుంటాం. మూడోది ఏరియా ఆఫ్ ద పాత్ ఈక్వల్ టు, పాత్ ఏరియా రావాలంటే అవుటర్ రెక్టాంగిల్ ఏరియాలోంచి ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియాని తీసేస్తాం. అవుటర్ రెక్టాంగిల్ ఏరియా ఎంత వచ్చింది మనకి? 3x² వచ్చింది. 3x² మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఇప్పుడే కనుక్కున్నాం మనం. ఇది కూడా బ్రాకెట్లో రాద్దాం. 3x² మైనస్ 40x ప్లస్ 100. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ తీసేసినట్టయితే ఏమవుతుంది? 3x², దీని విలువ ఇచ్చాడు మనకి 550 అని. ఇక్కడ వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. 3x² మైనస్ 3x². ఇక్కడ మైనస్తో ఒక బ్రాకెట్ లోపల ఉన్న సమాసాన్ని మైనస్తో హెచ్చ వేసినప్పుడు లోపల గుర్తులోనే మారుతాయి. ఎందుకని మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ 40x అవుతుంది. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ ఇది మైనస్ 100 అవుతుంది ఈక్వల్ టు 550. ఇక్కడ చూసినట్లయితే ఇది ప్లస్ 3x² మైనస్ 3x², ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సంకలన విలోమాలు, ఎడిటివ్ ఇన్వర్సెస్ కాబట్టి. ఇక్కడ మిగిలింది ఏంటి మనకి? 40x మైనస్ 100 ఈక్వల్ టు 550. తరలింపు ద్వారా దీన్ని చేయొచ్చు మనం. ని ఇక్కడే ఉంచేస్తాం ఈక్వల్ టు ఈ మైనస్ 100ని అటు తరలింపు చేస్తాం. ట్రాన్స్ఫర్ చేస్తే అటువైపు మనకి 550 ఉంది. ఈ మైనస్ 100 ఇటు వస్తే ప్లస్ 100, అంటే ఇది 100 కలిపితే 650 అవుతుంది. 40x ఈక్వల్ టు 650, x ఈక్వల్ టు 650 బై 40. 0 0 క్యాన్సిల్ చేస్తాం. 65/4 అంటే 4 ఇందులో 16 సార్లు పోతుంది. 16 4 64, పోతే 1 ఉంటుంది. పక్కన పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 10 అవుతుంది. 10లో 4 2s are 8, పోతే 2 ఉంటుంది. 20 అంటే 5 4s are 20. x ఈక్వల్ టు 16.25 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అసలు? ఫైండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ x కనుక్కున్నాం మనం. లెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ 3x అనుకున్నాం మనం. 3 ఇంటూ 16.25 ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేస్తే మనం 3 25 75 ఒకేసారి వేసేసుకున్నాం. 3 16 48. ఇది లెంగ్త్. ఇన్ని మీటర్స్, ఈ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి 48.75 మీటర్స్ లెంగ్త్ అవుతుంది. బ్రెడ్త్ ఎంత అవుతుంది? బ్రెడ్త్ మనం ఎక్సే అనుకున్నాం. ఎక్స్ విలువ అంటే 16.25 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఇట్లా కనుక్కోవచ్చు. అయితే ఇంత లెంగ్తీ ప్రాసెస్ చేయకుండా మనం సింపుల్గా ఏం చేయొచ్చు? మనకి లోపల వైపున బాట్ ఉందని ఇచ్చాడు కాబట్టి, ఇంకా లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ 3 times ద బ్రెడ్త్ అన్నాడు కాబట్టి ఇది x అనుకుంటాం, ఇది 3x అనుకుంటాం. అప్పుడు ఈ అవుటర్ రెక్టాంగిల్ ఏరియా అవుతుంది 3x ఇంటూ x, 3x² అనేది మనకి ఫస్ట్ వచ్చే స్టెప్. ఇది సింపుల్ గా చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఈ లోపల లెంగ్త్ కనుక్కోవాలంటే 3x కన్నా ఇటు 5 తక్కువ ఉంది కాబట్టి 3x మైనస్ 10 వేసుకుంటాం. ఇది x కన్నా 10 తక్కువ ఉంది కాబట్టి x మైనస్ 10, 3x మైనస్ 10 ఇంటూ x మైనస్ 10 చేస్తాం. ఇక్కడ ఇది చేస్తారు మీరు ఈ హెచ్ఆర్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ 3x² నుంచి దీన్ని తీసివేయాలి. 3x² మైనస్ ఇది, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. దీని నుంచి x కనుక్కుంటారు. x అంటే బ్రెడ్త్ వచ్చినట్టు, 3x వేసుకుంటే లెంగ్త్ వచ్చినట్టు అనమాట. క్వశ్చన్ ఒక డిఫరెంట్ మోడల్ చూద్దాం. 2 క్రాస్ రోడ్స్. ఇప్పుడు దాకా మనం చుట్టూ స్క్వేర్ చుట్టూ ఉన్న రోడ్ చూసాం, రెక్టాంగిల్ చుట్టూ ఉన్న రోడ్ చూసాం. ఇప్పుడు ఏంటంటే 2 క్రాస్ రోడ్స్, ఈచ్ ఆఫ్ విత్ 8 meter, run at right angles through the center of a rectangular garden of length 500 meter and breadth 250 meter and parallel to its sides. Find the area of the garden excluding crossroads in hectares. లెక్క అర్థం చేసుకున్నట్లయితే 2 క్రాస్ రోడ్స్ ఉన్నాయంట. క్రాస్ రోడ్స్ అంటే రెండు ఖండించుకుంటున్నాయి. ఈచ్ ఆఫ్ విత్ 8 meter, రెండిటి వెడల్పు కూడా 8 meters ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అవి? రన్ అట్ రైట్ యాంగిల్స్, అవి కూడా లంబకోణంలో వెళ్తున్నాయట రెండు. త్రూ ద సెంటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్. ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ లో సెంటర్ లో వెళ్తున్నాయి రెండు రైట్ యాంగిల్స్ లో ఖండించుకున్నాయి. ఈ గార్డెన్ కొలతలు ఏంటి? గార్డెన్ ఆఫ్ లెంగ్త్ 500 meters అండ్ బ్రెడ్త్ 250 meters. ముందు ఆ గార్డెన్ తీసుకుందాం మనం. రెక్టాంగులర్ గార్డెన్, ఇది గార్డెన్. గార్డెన్ లెంగ్త్ 500 meter అండ్ బ్రెడ్త్ 250 meter. అండ్ ప్యారలల్ టు ఇట్స్ సైడ్స్. ఆ రెండు క్రాస్ రోడ్స్ ఎలా ఉన్నాయంట?
రైట్ యాంగిల్స్ లో ఉన్నాయి. త్రూ ద సెంటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్, ఈ సెంటర్ లోంచి వెళ్తున్నాయంట. అంటే 8 మీటర్ విడ్త్ తోటి ఇట్లా ఒకటి ఉంది. దీనికి లంబకోణంలో అంటే ఇట్లా ప్లస్ ఆకారంలో ఇట్లా సెంటర్ లోంచి రెండు వెళ్తున్నాయి అనమాట. ఇది ఇట్లా 8 మీటర్ ఉంది, అట్లా ఇది కూడా 8 మీటర్ ఉంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద గార్డెన్ ఎక్స్క్లూడింగ్ క్రాస్ రోడ్స్. ఈ క్రాస్ రోడ్స్ తీసివేయగా ఈ మిగిలిన గార్డెన్ ఏరియా అడుగుతున్నాడు. ఇన్ హెక్టేర్స్ లో అడుగుతున్నాడు. అయితే మనకి మీటర్లో ఇచ్చాడు కాబట్టి ముందు స్క్వేర్ మీటర్స్ లో వస్తుంది, తర్వాత హెక్టేర్స్ లోకి మార్చుకోవడం చివరి స్టెప్ అది. ఇప్పుడు ముందు మనం దీనికి ఎలా కనుక్కోవాలి అంటే, దీనికి సపోజ్ ఇది మొత్తం ఎక్కడుంది, ఇది గార్డెన్ ఏరియా ఆఫ్ ద గార్డెన్ మనకు తెలుసు. ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ ద గార్డెన్ ఈక్వల్ టు 500 into 250. ఇక్కడ జీరోస్ పక్కన పెట్టేస్తే 25 5 125, 125 పక్కన 2 3 zeros పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 1,25,000 స్క్వేర్ మీటర్స్ ఉంది మొత్తం. ఈ మొత్తం నుంచి క్రాస్ రోడ్స్ తీసివేస్తేనే కదా ఈ మిగిలేదు మనకి. క్రాస్ రోడ్స్ ఏరియా కనుక్కోవాలంటే ఒక్కొక్క రోడ్ ఎలా ఉంది ఆకారం ఇంతవరకు ఆలోచించండి. ఇది రెక్టాంగులర్ గా ఉంది, అట్లానే ఇది కూడా రెక్టాంగులర్ గానే ఉంది. ఈ రెండిటి కనుక్కొని కూడితే సరిపోతుంది కదా. సపోజ్ వీటి అర్థం కావడం కోసం మనం పేర్లు పెడదాం. ఏ బి సి డి అనుకోండి, ఇది ఈ ఎఫ్ జి హెచ్ అనుకోండి. ముందు ఏబిసిడి రోడ్ ఏరియా అనుకుందాం. ఏబిసిడి ఏరియా ఈక్వల్ టు ఏబిసిడి దీర్ఘచతురస్రం, దీని వైశాల్యం ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఈ ఎల్ ఎంత ఉంది, దీనికి ప్యారలల్ గా ఉంది, అంటే ఇది 500 మీటర్స్, సేమ్ అందులోనే ఉంది కాబట్టి ఇది కూడా 500 మీటర్స్. ఎల్ 500 మీటర్స్ అవుతుంది ఇది కూడా. తర్వాత ఈ బి అంటే ఇంతవరకు ఈ రోడ్డు వరకు, ఇదంతా 8 మీటర్స్, అంటే 500 into 8 40 పక్కన 2 zeros అంటే 4000 స్క్వేర్ మీటర్స్ అవుతుంది ఏబిసిడి ఏరియా. తర్వాత ఈఎఫ్జిహెచ్ ఏరియా చూద్దాం. ఈఎఫ్జిహెచ్ ఎంత ఉంది, ఇది కూడా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఇది తీసుకున్నట్లయితే ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంటే ప్యారలల్ ఉంది కాబట్టి ఇందులోనే ఉంది కాబట్టి ఇది 250 ఉంటే ఇది కూడా 250 ఇంటూ ఇది 8, 250 into 8, 825 200 పక్కన ఈ 0, ఎన్ని మీటర్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు రెండు రోడ్ల మొత్తం వైశాల్యం ఎంత అవుతుంది, 4000 మీటర్ స్క్వేర్ ప్లస్ 2000 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటి, ఈ 4000 అనేది ఎంతవరకు, నేను చుక్కలు పెడుతున్నా చూడండి, ఇదంతా 4000, 2000 ఎంతవరకు, ఇది మొత్తం 2000, ఇది కూడా చుక్కలు పెడుతున్నా చూడండి. ఇక్కడ కామన్ ఏరియా ఒకటి వచ్చింది మనకి, ఏంటంటే మనం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక చతురస్రాకారం ఏర్పడింది కదా, దీనికి ఒక పేరు పెడదాం, KLMN అనుకున్నట్లయితే ఈ ఇంతవరకు ఇది KL బిందువులు MN, ఈ స్క్వేర్ ఏరియా అనేది మనం ఇక్కడ 4000 తీసుకున్నప్పుడు వస్తుంది ఈ ఏరియా. అట్లే ఈఎఫ్జిహెచ్ ఏరియాలో 2000 తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. అంటే ఈ బాటలు రెండు కూడేటప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్వేర్ ఏరియా టూ టైమ్స్ వస్తుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే ఇవి రెండింటిని కూడి ఒక స్క్వేర్ ఏరియాని తీసివేయాలి. అది కూడా కనుక్కున్నాం. KLMN ఏరియా ఈక్వల్ టు, ఇది స్క్వేర్ లాగా ఉంది కాబట్టి సైడ్ ఇంటూ సైడ్, ఈ సైడ్ అంతా ఇది 8, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా 8 into 8, 8 8 64 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ పార్ట్స్ ఆక్యుపై చేసే ఏరియా ఎంత వస్తుంది, ఏరియా ఆఫ్ పార్ట్స్ ఈక్వల్ టు 4000 ప్లస్ 2000 మైనస్ 64. ఎందుకని ఈ 64 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 4000 2000 6000, 6000 నుంచి 64 తీసివేయాలి. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. 6000 నుంచి మైనస్ 64 తీసివేయాలి. మనం అప్పు తెచ్చుకోవటం ఎక్కడో తప్పు చేస్తాం. దానికన్నా ఒక సింపుల్, ఇలా పైన అన్ని జీరోస్ ఉన్నప్పుడు ఒక సంఖ్య పక్కన కింద ఒక సంఖ్య తీసివేయాల్సి వచ్చినప్పుడు సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే దీంట్లో నుంచి ఒకటి తీసివేయండి, -1,
దీంట్లోంచి కూడా -1 తీసేయండి. 6000లోంచి ఒకటి తీసివేస్తే 5999. 64లోంచి ఒకటి తీసివేస్తే 63. దీన్ని మైనస్ చేయండి. ఇప్పుడు మా అప్పు తెచ్చుకునే పని లేకుండా 6, 3, 9, 5 సింపుల్గా వచ్చింది చూడండి. మనం అప్పు తెచ్చుకొని కన్సిడర్ చేసే కన్నా ఇది తేలికవుతుంది. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 10లోంచి 4 తీసేస్తే 6, ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 6 పోతే 3, మళ్ళీ ఇక్కడ 9 ఉంటుందో లేదో మనకు గుర్తుండదు, గుర్తుండకపోతే తప్పు చేసేస్తాం. అందుకని ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 5936 స్క్వేర్ మీటర్స్ ఈ బాటలు ఉన్నాయి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఈ బాటలు పోగా మిగిలిన ఫీల్డ్ ఎంత ఉంది అనేది రావాలి. అడిగింది అదే కదా. ఏరియా ఆఫ్ ద గార్డెన్ అడిగాడు. ఏరియా ఆఫ్ ద గార్డెన్ ఈక్వల్ టు మొత్తం మనకి 500 × 250 వేస్తే ఇది వచ్చింది 1,25,000 స్క్వేర్ మీటర్స్ మైనస్ ఏరియా ఆఫ్ ద పార్ట్స్ ఎంత వచ్చింది? ఇక్కడ 5,936 వచ్చింది. ఈ తీసివేత చేసినట్లయితే మనకి మిగిలింది ఈ బాటలు పోగా మిగిలిన గార్డెన్ ఏరియా వస్తుంది అనమాట. ఈ తీసివేత కూడా మనం ఇందాక పద్ధతిలో చూద్దాం. మైనస్ ఇట్లా వచ్చినప్పుడు ఏమనుకున్నాం, దీంట్లోంచి ఒకటి తీసేద్దాం. దీంట్లోంచి ఒకటి తీసివేస్తే ఏమవుతుంది? ఇది 124,999 అవుతుంది. మైనస్ తీసివేసినట్లయితే 3, 6, 0, 9, 1, 1 1,19,063 స్క్వేర్ మీటర్స్ అంటే మీటర్ స్క్వేర్. ఇన్ని చదరపు మీటర్లలో వచ్చింది మనకి ఏరియా ఆఫ్ ద గార్డెన్ 1,19,063 చదరపు మీటర్. మరి మన ఏం అడిగాడు? ఇన్ హెక్టర్స్ లో అడుగుతున్నాడు. ఎక్స్క్లూడింగ్ ఈ బాటల్ పొగ మిగిలిన దాన్ని హెక్టర్స్ లో. ఒక హెక్టర్ అంటే ఎంత? 10,000 స్క్వేర్ మీటర్స్. కాబట్టి దీన్ని బై 10,000 చేసాం అనుకోండి. 10,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? మనకి 4 ఉన్నాయి కాబట్టి 0.4 స్థానాల తర్వాత పెట్టుకుంటే బై కాదు 5 బై 10,000. ఇక్కడ ఉంది పాయింట్, 4 స్థానాలు యువతలు జరుపుతాం. 1, 2, 3, 4 11.9 హెక్టేర్స్ వస్తుంది అనమాట. అయితే క్యాచ్ చేశారు కదా ఈ లెక్క. ముందు ఏం చేస్తామంటే ఇచ్చిన ఏరియా వైశాల్యం అనుకుంటాము. తర్వాత ప్లస్ ఆకారంగా రైట్ యాంగిల్స్ లో 2 బాటలు ఉన్నట్లయితే ఈ బాట వైశాల్యము ప్లస్ ఈ బాట వైశాల్యము మైనస్ ఈ చతురస్రాకార స్థల వైశాల్యం వేసుకున్నట్లయితే ఈ మొత్తం బాటల వైశాల్యం వస్తుంది. ఈ మొత్తం ఏరియాలోంచి బాటల వైశాల్యం తీసేసినట్లయితే మిగిలిన స్థలం వైశాల్యం వస్తుంది. దీనికి ఇంతకన్నా ఒక సింపుల్ది చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఇది 500 ఉంది, ఇది 250 ఉంది. మళ్ళీ ఒకసారి గీస్తుంది చూడండి. ఇది 500 మీటర్స్, ఇది 250 మీటర్స్. ఇందులో 2 బాటలు ఉన్నాయి. ఇదొక బాట, ఇదొక బాట. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? ఈ బాటలు వద్దు, ఈ బాటలు లేదు అనుకుంటే ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ఊహ చేయండి. ఇది ఒక దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ అనుకోండి. ఈ కార్డ్ బోర్డులో ఇదొక పీస్, ఇటువైపుది ఇటువైపుది ఇదొక పీస్ అనుకోండి. ఈ పీస్ని మనం జరపడానికి వీలవుతుంది అనుకోండి. ఇది 8 మీటర్లు ఉంది ఈ మధ్యలో, ఈ విడ్త్ 8 మీటర్. ఈ బ్లాక్ ని ఇట్లా జరపడానికి వీలైంది అనుకోండి. ఎంతవరకు? ఈ గీత వరకు ఇట్లా జరిపేసాం అనుకోండి. ఇది 500లోంచి ఎంత తగ్గుతుంది? అప్పుడు ఇది 8 తగ్గుతుంది. 500లోంచి 8 తగ్గితే ఎంత? 492. ఇప్పుడు అప్పుడు ఏమైంది? అది ఇది లేదుగా, ఇట్లా ఉంది. ఇది 492 అయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ బ్లాక్ తీసుకోండి. ఇది ఒక బ్లాకు, ఈ కిందది ఒక బ్లాక్ అనుకున్నట్టు దీన్ని కూడా ఇట్లా పైకి నెట్టడానికి వీలవుతుంది. ఇది కూడా 8 మీటర్లు అనుకోండి. దీన్ని కూడా ఇట్లా పైకి నెట్టేసాం అనుకోండి. ఈ మొత్తం 250 ఉంది. ఈ రెండింటిని మనం కలిపేసాం అంటే 250 కన్నా ఎంత తగ్గుతుంది? ఇది అప్పుడు 250లోంచి 8 తగ్గుతుంది. 8 తగ్గితే 242. 492 × 242 చేశారనుకోండి, డైరెక్ట్గా ఇందాక వచ్చిన ఆన్సరే వస్తుంది మనకి. సింపుల్గా ఏది ఇవి లేకుండా, బాటలు లేకుండా మిగిలింది ఎంత అంటే సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. ఈ మొత్తం లెంగ్త్లోంచి 8 తీసేయండి, మొత్తం బ్రెడ్త్లోంచి 8 తీసేయండి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాట వైశాల్యాలు చూసారు కదా, చాలా సింపుల్. మెన్సురేషన్లో ఇంతకన్నా మనకి ఈజీగా ఉండేవి ఏవి ఉండవు.
చాలా ఎగ్జామ్స్, చాలా జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అన్నిటికీ పోటీ పరీక్షలు ఉన్నాయి, అన్నిట్లో మెన్సురేషన్ వస్తుంది. ఇది చాలా ఈజీ కాబట్టి ఒకసారి నేను బేసిక్ గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. దీన్ని బట్టి మీరు మిగతా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇతరులకు కూడా షేర్ చేయండి, అట్లనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, చివరి వరకు చూడండి ప్రతిదీ. తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.